మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మను చెల్లి జాగ్రత్తగా చూసుకో. ఇంకా నేను ఏమైనా అంటే క్షమించు. నేను మంచి స్థాయిలో ఎదిగి బాగా చదవాలని కోరుకుంటున్నాను. ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మన వాళ్ళందరినీ మర్చిపోకు. రాకృష్ణ మనం 2001లో హాస్టల్లో సీట్ సంబంధించి హాస్టల్లో సీట్ సిక్స్త్ నుండి 10th వరకు కలిసి చదువుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో విశేషాలు జరిగాయి. మనం 6th నుంచి బాగా కలిసి ఉండి ఒకరికొకరు పోటీగా చదివాడు. ఎవరు నీ అమ్మాయి చదివాడు ఓసారి నేను 6th లో ఆఫర్లీ ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఎగ్జామ్ రాత్రి ఫస్ట్ ఇయర్ ఉంటాడు. నీవు 6th నుండి కూడా సంవత్సరానికి బాగా చదువుతున్నావు. 10th లో బాగా ఇంప్రూవ్ అయ్యావు. మార్కులు బాగా వస్తున్నాయి. కానీ ఈ మార్కులు సరిపోవు. ఇంకా బాగా చదివి ఇంకా మంచి మార్కులు రావాలి. మనం మధ్యలో దెబ్బలాడుకుని కొన్ని రోజులు మాట్లాడకుండా విడిపోయాం. అది అందరితో జరిగిన ఫినామినా. నిన్ను అప్పుడప్పుడు బాధ పెట్టేవాడిని. బాధ పెట్టాలని ఉద్దేశంతో మాత్రం కాదు. బాధ పెట్టినందుకు వెరీ సారీ. నువ్వు ఇంకా బాగా చదివి మంచి ర్యాంకు మన స్కూల్ కి తేవాలి. నీ పేరు బోర్డు మీద ఏ ర్యాంక్ అది? నువ్వు ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగం సంపాదించి మన ఎవరో గెంజిగాడా? 6th నుంచి 10th మధురంగా విధులు గడిచాయి. కానీ జీవితంలోకి తొంగి చూస్తే ఎప్పుడు చూసారు అట్లోకి తొంగి చూసాడు. ఆ చిక్కులు మనం విప్పగలిగితేనే మన విజయాన్ని సాధించగలం. ఈ జీవితం నీటి బుడగలాంటిది. ఈ జీవితం నీటి బుడగలాంటిది. నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు. హాయ్ సుబ్బు. బయట పావులు